మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మార్చ్ 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారన్న విషయాలకు సంబంధించి సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి రవీందర్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడుగుతున్నాం. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు జిల్లా వ్యాప్తంగా ఐపీ మార్చ్ 2025 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. జిల్లాలో 43 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 20 ప్రభుత్వ కళాశాలలో ఉన్నవి, 9 ప్రభుత్వేతర సంస్థల్లో ఉన్నవి, 14 ప్రైవేట్ కళాశాలలో సెంటర్స్ కలవు. ఇందులో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 20,595 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్, హై పవర్ కమిటీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పరీక్షా కేంద్రాల్లో ఈసారి కొత్తగా 5 సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఉండే కమాండ్ కంట్రోల్తో అనుసంధానం అయి ఉన్నవి. మాల్ ప్రాక్టీసింగ్ పాల్పడిన విద్యార్థులు ఎటువంటి చర్యలు ఉంటాయి? మాల్ ప్రాక్టీస్ పాల్పడిన విద్యార్థులపై ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు కానీ, అక్కడ ఉండే సిఎస్ కానీ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ వాళ్ళు మాల్ ప్రాక్టీస్ బుక్ చేసినప్పుడు ఆ విద్యార్థులు 2 నుండి 3 సంవత్సరాల వరకు డిబార్ చేయబడతారు. 1 మినిట్ నిబంధన అమల్లోకి ఉందా? 1 మినిట్ నిబంధన అమల్లోకి ఉంది. కాబట్టి విద్యార్థులు సాధ్యమైన తొందర పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. కాబట్టి ముందు రోజే పరీక్షా కేంద్రాన్ని చూసుకొని వాళ్ళు పరీక్షా కేంద్రాన్ని గుర్తించి సకాలంలో చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా ఎండలు మొదలయ్యాయి. ఎండల నుంచి ఇబ్బంది పడతారు కాబట్టి పిల్లల కోసం నీరు కానీ కనీస మౌలిక సదుపాయాలు అన్నిటిపై దృష్టి పెట్టారా? వేసవికాలం మొదలైంది కాబట్టి విద్యార్థులకు తాగునీటి వసతి ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ఎండ నుండి రక్షింపజేయడానికి అక్కడ శామ్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షలు మొదలయ్యే విద్యార్థులంతా కూడా ఒత్తిడికి గురవుతున్నారు. వారు ఒత్తిడి గురి కాకుండా వారికి ఎలాంటి టిప్స్ ఇస్తారు? పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు కాబట్టి ఒత్తిడికి లోన్ కాకుండా ఉండడం కొరకు టెలిమానస్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆన్లైన్లో అంటే టోల్ ఫ్రీ నంబర్ 14416 అనే నంబర్కు ఏ విద్యార్థి అయినా ఒత్తిడి లోనైతే ఆ నంబర్ కాల్ చేస్తే వాళ్ళకు సైక్రాటిస్ట్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి కళాశాలలో కూడా 2 కౌన్సిలర్స్ ఉన్నారు. ఆ కౌన్సిలర్స్ విద్యార్థులను కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. పేపర్ లీకేజ్లపై దృష్టి పెట్టారా? గతంలో కొన్ని ఘటనలు జరిగాయి కాబట్టి ఈసారి ఏమైనా పేపర్ లీకేజ్ జరగకుండా ఈసారి ప్రతి ప్రశ్నాపత్రం పైన సీరియల్ నెంబర్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది ఏ పరీక్షా కేంద్రం నుంచి బయటికి రిలీజ్ అయిందని తెలుసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎక్కడ ప్రశ్నపత్రం లీక్ కాకుండా ఎవరిని సెల్ ఫోన్ అనుమతించడం లేదు. పరీక్షా కేంద్రంలోకి ఎవరికి సెల్ ఫోన్ అనుమతించడం లేదు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక్షన్ ఉంటుంది. అట్లాగే జిరాక్స్ కేంద్రాలు మూసివేయబడతాయి. సార్, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు ఎటువంటి సూచనలు చేస్తారు? ఈ టైంలో ఒత్తిడి చేస్తారు కదా, పిల్లలకు కనీసం నిద్రపోకుండా సరైనటువంటి ఆహారం తినకుండా ఉంటారు. ముఖ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలకు చెప్పేది ఏమిటంటే విద్యార్థులకు అందరికీ హాల్ టికెట్స్ ఇవ్వండి. హాల్ టికెట్స్ ఎవరైనా ఇవ్వకపోతే విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ హాల్ టికెట్ను కూడా పరీక్షా కేంద్రంలో అనుమతిస్తారు. అలాగే విద్యార్థులపైన ఎలాంటి ఒత్తిడి చేయకుండా పరీక్షలకు మంచిగా సన్నద్ధం చేయాల్సిందిగా కోరుతున్నాను. తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు ఇస్తారు విద్యార్థులు? ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులు పరీక్షను ఆందోళన చెందుతూ సరిగా నిద్రపోకుండా పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. కాబట్టి విద్యార్థులకు మీ పిల్లలకు సరైన సూచనలు ఇచ్చి వారు మంచిగా పరీక్ష ముందు రోజు విశ్రాంతి తీసుకొని ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకొని పరీక్షా కేంద్రానికి వెళ్తే పరీక్షలు సక్రమంగా రాయడానికి వాళ్ళను ప్రోత్సహించిన వారు అవుతారు. సార్, జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్ల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి చెప్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులు ఎవరు కూడా ఒత్తిడి గురి కావద్దు, తల్లిదండ్రులతో పాటుగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు సహకరించాలని సూచిస్తున్నారు. వీడియో శేఖర్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.